వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విజయనగరం జిల్లా గజపతి నగరంలోని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎస్సీ కాలనీలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యపడుతుందని అన్నారు. తడి పొడి చెత్తలను వేరువేరుగా అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు, దేశం నేతలు గంట్యాడ శ్రీదేవి, ఎంపీడీఓ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. మీ అమ్మలు ఉంటారు, మీ అక్కలు ఉంటారు, అక్కలు ఉంటారు, లేదా మీ పిల్లలు ఉంటారు, లేకపోతే వైఫ్ ఉంటారు. మీరుండి ఇక్కడ వాళ్ళకు మంచి వెసులుబాటు కల్పించాలంటే మీరు బాధ్యత తీసుకోవాలి. ఇక్కడ కావాల్సినటువంటి డస్ట్బిన్లు అన్నీ కూడా పెట్టిస్తాను. చెత్త అనేది మీరు ఎక్కడ పట్టి అక్కడ పడేయడానికి ఆస్కారం లేకుండా చూసుకోండి. నైతికంగా మీరు బాధ్యత తీసుకోవాలి. ఏమ్మా, ఇంట్లో చెత్త అంతా తీసుకొచ్చి కాలనీలు వేసేస్తారా? ఇక్కడ పార్కులో అలా వేసుకోకుండా చూసే బాధ్యత మీలో రావాలని ఇక్కడ వచ్చాను నేను. ఏముంది, 4 మనుషులు చెప్తారు, అందరు క్లీన్ చేసేస్తారు. నేనెందుకు ఉదయాన్నే 5 గంటలు వేసి ఇక్కడికి వచ్చి మీకోసం మాట్లాడుతూ మీ ప్రాంతం కోసం మాట్లాడుతున్నారు. కనుక మీరు ఈ పార్క్ని వెసులుబాటులో తెచ్చుకోండి. మీ ఆరోగ్యం బాగుంటుంది, పిల్లలకి మంచి ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరే ఇంట్లో గాలిపోయి బాగాలేదనుకోండి, ఈ పార్కులో వస్తే మంచి గాలి దొరుకుతుంది. అలా పార్క్ వచ్చేలా చేసుకోవాల్సిన బాధ్యత మీది. నేను తయారు చేస్తాను, కానీ దాన్ని మెయింటైన్ చేసే వాచ్మెన్ గోపాలరాజు గారు వాచ్మెన్ పెట్టమన్నారు. వాచ్మెన్ మనం ఎందుకు పెట్టాలి సార్?